5 లక్షల మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేయడం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో పాటు 25,000 మందితో 108 సూర్య నమస్కారాలు చేయించి మరో రికార్డ్ బ్రేక్ చేయాలని కూడా భావిస్తోంది. ఇప్పటికే విశాఖకు గిరిజన విద్యార్థులు చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. విశాఖలో యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖ తీరంలో కావచ్చు, విశాఖ నగరంలో కావచ్చు పూర్తిగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి చాలామంది ప్రతినిధులు కావచ్చు, చాలామంది పనిచేస్తున్నారు. అయితే 5 లక్షల మంది ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డును క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా సూర్య నమస్కారాలు కూడా చేసి ఒకేసారి 25,000 మంది 108 సూర్య నమస్కారాలు చేసి గిన్నీస్ రికార్డుని క్రియేట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. అరకులో కూడా గత నెల 21,800 మంది ఒకేసారి 108 సూర్య నమస్కారాలు చేసి గిన్నీస్ రికార్డుని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి చాలామంది గిరిజన స్టూడెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్కూల్స్లో చాలా వరకు వాళ్ళకి ప్రాక్టీస్ చేపించినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. స్కూల్స్ రీఓపెన్ అయిన దగ్గర నుంచి ఈ మంత్ 12th దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ సూర్య నమస్కారాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చారు. దాని ఇంపార్టెన్స్ అనేది చూపించారు. ఇక్కడ చాలామంది పిల్లలు ఇప్పటికే వచ్చారు. ఈరోజు సాయంత్రం వీళ్ళతో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో ఈరోజు సాయంత్రం ప్రాక్టీస్ చేయిస్తారు. ఈ ప్రాక్టీస్ చేయించిన తర్వాత రేపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ సూర్య నమస్కారాలు చేయిస్తారు. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాబు, చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శివలింగపురం నుంచి వచ్చారు. దేనికి వచ్చారు మీరు ఇక్కడికి? సూర్య నమస్కారం చేయడం. ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా? లేదు. మరి సూర్య నమస్కారాలు చేస్తారు కదా, మీకు ఏమన్నా స్కూల్లో ప్రాక్టీస్ ఏమైనా చేయించారా? చేయించారు. ఎన్ని రోజులు చేయించారు? 3 రోజులు. ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ సార్స్ కూడా ఉన్నారు. పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చిన సార్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ సూర్య నమస్కారాలు ఇంపార్టెన్స్ ఏంటి? పిల్లలకి ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు? సూర్య నమస్కారాల వల్ల పిల్లలకు శారీరకంగా మానసికంగా వికాసం అనేది జరుగుతుంది. శారీరకంగానే కాకుండా వాళ్ళ మానసికమైన ఎదుగుదలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ సూర్య నమస్కారాలు అనే కార్యక్రమం. సో అల్లూరు జిల్లాలో ఇప్పటికే 25,000 మందితో సూర్య నమస్కారాలు చేయించి వరల్డ్ రికార్డ్ ఆఫ్ గిన్నిస్ రికార్డ్స్లో ఎక్కింది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసి రేపు ప్రధాని మోడీ గారి ముందు కూడా ప్రదర్శన ఇవ్వడానికి మా విద్యార్థులందరూ సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి స్కూల్స్ మొదలైనప్పటి నుంచి కూడా ప్రాక్టీస్ ఇచ్చారు. ఇవాళ వరకు కూడా ప్రాక్టీస్ ఇచ్చారు, నిన్న ఈవినింగ్ వరకు కూడా. సో వీళ్ళు అందరూ సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు పెర్ఫామ్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎంతమంది పిల్లలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతమంది పిల్లలు మీ తరఫున ఎంతమంది వచ్చారు? నేను అనంతగిరి మండలం పినకోట స్కూల్ నుంచి వచ్చానండి. పినకోట స్కూల్ నుంచి 150 మెంబర్స్ని తీసుకొచ్చాను. మేము 150 మెంబర్స్ని తీసుకొచ్చాం. ఇంకా మనం చూసుకోవచ్చు, ఇక్కడ చాలామంది పిల్లలు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన స్టూడెంట్స్ని అందరినీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇంకా పిల్లలందరికీ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ సూర్య నమస్కారం ఏమైతే ఉందో దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, దానివలన ప్రయోజనం ఏంటి అనేది బాగా శిక్షణ ఇచ్చారని చెప్పి టీచర్స్ చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ.